హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లో దెవలో కొట్టుకున్న కొబ్బరి వక్కలు ఉంటాయి కదా, వీటి వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవసరంగా పడేయకండి. ఏం ప్రయోజనాలు అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని వయసుల వల్లే కానీ వీటి వల్ల ప్రోటీన్స్ మినరల్స్ అందే అవకాశం ఉంది. ఎలా ఉంది అంటే కొబ్బరి లడ్డు వల్ల పిల్లలకు కానీ పెద్దల వారికి కానీ అందరికీ బలం చేకూరుస్తుంది. అది ఏ విధంగా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, వెళ్దాం పదండి. థ్యాంక్ యూ. చెప్పు మౌనిక, ఏం చేస్తున్నావు? కొబ్బరి లడ్డు ఏంటి అవి? పచ్చి కొబ్బరిని నెయ్యి వేసి వేపాలి. ఏమున్నాయి, ఇంకేమేమి ఉంటాయి ఐటమ్స్? పల్లీలు, రవ్వ. మౌనిక చెప్పు, అందులో ఏమేమి ఉంటాయి, ఏం ఐటమ్స్ కలుపుతావు? పచ్చి కొబ్బరి ఏంపి మిక్సీ పట్టాలి, తర్వాత పల్లీలు వేపుకొని మిక్సీ పట్టాలి, రవ్వ కూడా అట్లనే ఏంపి అన్నాక మిక్సీ పట్టి బెల్లం పానకం వచ్చినాక పానకంలో ఇవంతా పట్టిన మిక్సీ అంతా అలా పోసి ముద్దలు తీసుకోవాలి. ఏ కలుపుతున్నావా? బెల్లం కట్ చేసి పానకం కోసం అని కట్ చేసి పెట్టి అది వేగినాక కొబ్బరి వేగినాక మిక్సీ పట్టి ఈ పానకం వచ్చినాక దీంట్లో వేయాలి. చెప్పు మనకి ఏమైంది, అయిపోయినాయా? అయిపోయినాయి. ఇట్లా పచ్చి కొబ్బరి ఉంటాయి 4 పక్కలు, వీటిని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లెక్క చేసి నెయ్యి వేసి వేపుకోవాలి. వేపుకున్నాక కొంచెం గోలినాక ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. 1/2 కప్పు పల్లీలు, ఇది పల్లీల పిండి, 1/2 కప్పు రవ్వ, 1/4 kg బెల్లం. దీన్ని పానకం పడతా చూడండి. తుమ్మిందంతా ఇలా పెట్టేసి ఇట్లా అయిపోయాక ఇంకా పానకం పడతా. పానకం పట్టినాక పానకం వేయాలి. 1/4 kg బెల్లానికి ఇంకో చిన్న గ్లాసు నీళ్ళు పోస్తాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? పానకం పడతాను. పానకం పట్టినాక కొంచెం ఇలాచి దంచి వేయాలి. పానకం వచ్చినాక అంతా ఇలా పోసేటప్పుడు కొంచెం ఇలాచి ఒక 2-3 తీసుకొని ఇలా చేయాలా? ఇలాచి దంచి ఆ పానకం వచ్చినాక వేసి ఇదంతా మిక్సీ చేసి ముద్దలు తీసుకోవాలి. ఇలాచి దంచుతున్నావా? ఇలాచి 2-3 అయినా తీసుకోవచ్చు. వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా చూసుకుంటే ఇట్లా కొంచెం గట్టిగా అవుతుంది వాటర్లో చూస్తే. కాగానే కొబ్బరి పిండి, కొబ్బరి మిక్సీ పట్టింది, ఇవి పల్లి పోస్తున్నా, రవ్వ పోస్తున్నా, కొబ్బరి పోస్తున్నా. ఇట్లా మిక్సీ చేస్తే గట్టిగా అవుతుంది. ఇవన్నీ వేసిన ఇప్పుడు పేస్ట్ చేసిన అన్ని వేసినావు కదా? ఈ పేస్ట్ చేసిన అన్ని వేసిన. ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు ముద్దలు తీసుకోవాలి. ఇట్లా కొంచెం నెయ్యి ఉన్న నూనె ఉన్న ఇట్లా అద్దుకొనైనా ఇట్లా రౌండ్గా చిన్నగా చేసుకోవాలి. కాలుతాను. వేడి ఉన్నది కదా, వేడి ఎట్లా? కొంచెం చల్లారాలి. వేడి ఉన్నది కాబట్టి చల్లగా అయినాక చేసుకోండి అని చెప్తాను. రెడీ అయినట్టే. చిన్న పిల్లలకు పెడితే కొంచెం బలంగా ఉంటారు అన్నట్టుగా పిల్లల కోసం ఇట్లా చేయండి, పెట్టండి. ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే వేస్ట్ చేయకండి. కంప్లీట్ కొబ్బరి లడ్డు కంప్లీట్ చేసింది మౌనిక. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. రెడీ, టేస్ట్ చేయండి.
ఎక్సలెంట్ బాగా చేసావు మౌనిక థ్యాంక్ యూ సూపర్